అంబటి రాంబాబు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు పరోక్షంగా సోషల్ మీడియాలో స్పందించారు. తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ మేరకు ఒక పోస్టు పెట్టారు. ఇంగ్లీష్లో ఉన్న ఆ ట్వీట్ తెలుగు సారాంశం ఏంటంటే, నేరమయ రాజకీయాలు వైకాపా విధానం. వాళ్ల హయాంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. చట్టబద్ధ పాలనకు అర్థం లేకుండా చేశారు. 2024లో తెలుగుదేశం కూటమి మళ్లీ అధికారంలోకి వచ్చాక మాత్రమే రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలు జరుగుతోంది. వైకాపా ధ్వంసం చేసిన ఒక్కో వ్యవస్థని మేము పునర్నిర్మిస్తున్నాం. ఇది చూసి వైకాపా తట్టుకోలేకపోతుంది. వాళ్ల నిజస్వరూపాలు బయటపడే కొద్దీ వాళ్లలో అసహనం పెరుగుతోంది. ప్రజలకి సేవ చేయడం ద్వారా వారికి సాధికారత కల్పించడం మా ధ్యేయం. చట్టమే అందరికీ శిరోధార్యం. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా శాంతి భద్రతలను కాపాడుతాం. చట్టబద్ధ పాలన కొనసాగిస్తామని చంద్రబాబు పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ చూస్తే ఎక్కడా అంబటి పేరు ప్రస్తావించలేదు. జగన్ లాగా అభిమానస్తులకు బీపీ పెరిగి దాడి చేశారనే దివాలాకోరు సమర్థన లేదు. నేరుగా తననే బూతులు తిట్టినా కూడా చంద్రబాబు అంబటిని ఒక్క మాట కూడా అనలేదు. అది రాజనీతిజ్ఞత అంటే.